రైట్ ఇక బుల్జెలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాసవి కాలనీలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తామామపై కూడా అల్లుడు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికీ ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. 2 ఏళ్ల క్రితం ఉర్సు కరీంబాద్కు చెందిన కోట చంద్రశేఖర్తో పల్లవికి వివాహమైంది. పెళ్లి నాటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాసవి కాలనీలో భార్యపై భర్త కత్తితో దాడి చేసినట్లుగా చూస్తున్నాం. అడ్డు వచ్చిన అత్తామామలపై కూడా దాడికి పాల్పడ్డాడు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ నగరంలోని వాసవి కాలనీలో దారుణం జరిగింది. భార్యపై భర్త కత్తితో దాడి చేశారు. అడ్డు వచ్చినటువంటి అత్తమామను సైతం అల్లుడు గాయపరిచిన పరిస్థితి కనబడుతుంది. ముగ్గురుపై ఏకంగా ఒకేసారి దాడి చేయడంతో కుటుంబ సభ్యులంతా స్థానికులంతా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాసవి కాలనీలో నివాసం ఉన్నటువంటి జన్ను బాబు అనిత దంపతుల కూతురు పల్లవికి గత 2 సంవత్సరాల క్రితం వరంగల్ ఉరుసు కరీమాబాద్ చెందిన కోట చంద్రశేఖర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. తరచూ అప్పటి నుంచి కూడా వీరిరువురికి గొడవలు జరుగుతున్నట్టు తల్లి మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ వాసవి కాలనీలో నివాసం ఉన్నటువంటి అత్తగారి ఇంటికి వద్దకు అల్లుడు వచ్చి చిన్న పాపకు ఆ అమ్మ పాలిస్తున్నటువంటి తరుణంలో ఆమెపై మటన్ కొట్టేటువంటి కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ దాడిని అడ్డుకునేటువంటి అత్తమామ ప్రయత్నం చేస్తే వారు కూడా ఎదురుపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా వరంగల్ వాసవి కాలనీలో దారుణం జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించి పోలీసుల ఫిర్యాదు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ దాడిలో కూతురు తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎంజిఎం ఆసుపత్రిలో వారికి చికిత్స కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి విషయాలు కూడా పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తే అల్లుడి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది, అల్లుడి ఎప్పటి నుంచి ఈ కత్తితో వీరిని దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా వివరాలను పోలీసులు సేకరించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. తిరుపతి. Rapat.